ప్రియాన్ని మీ వాక్యంలో ఉన్న ఆదరణ, హెచ్చరిక, సమాధానకరమైనటువంటి ఆ మాటలను వినడానికి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాట నా బ్రతుకులను సరిచేసుకోవడానికి, మాకు మా బ్రతుకు జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో మీ మీద నమ్మకాన్ని కలిగి ఉండడానికి గాను మీ మాట మాకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా, మీ మాట మాకు ఆదరణ కలుగజేయనట్టుగా అట్టి ధన్యత మా అందరి మీద ఉంచి నడిపించమని కోరుతూ క్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. కష్టాలు, శ్రమలు, బాధలు అందరికీ వస్తాయి. తప్పు చేసిన తర్వాత, మనిషి తప్పుడడుగులు వేసిన తర్వాత శ్రమపడ్డాడు అంటే, అయ్యో నా పాపానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నాను, భక్తిహీనంగా అమ్మాయి ఆ పాపను సైలెంట్ పెట్టి తల్లిని, ఆ పాపను సైలెంట్ పెట్టలేదు, పాలు దాపండి, బయటికి తీసుకెళ్ళండి వీలైతే, ఓకేనా? రైట్. మనం చేసిన పొరపాట్లకు దేవుడు శిక్షించడం తప్పలేదు. మనం చేసిన అపరాధాలకు దేవుడు మనల్ని కష్టాల పాలు చేయడం అనేది తప్పు కానే కాదు. కానీ కొందరి జీవితాల్లో, కొంతమంది జీవితాలలో ఏ అన్యాయము చేయని వారి జీవితాలలో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, నిందలు అనుభవిస్తున్నప్పుడు, వారి జీవితాలలో ఆశ కనుమరుగైపోతున్నటువంటి కాలంలో ఒకానొక రోజు మనం మాట్లాడుతుంటాం, చూశారు, చెడ్డవాళ్ళకు నష్టం జరిగిందంటే పర్వాలేదండి, మంచి వాళ్లకు కూడా నష్టం జరిగిద్ది అంటే అసలు దేవుడు అనేవాడు అన్నాడా? అసలు దేవుడు న్యాయవంతుడా? దేవుడు మంచి చేసేవాడు అంటారు కదా, మంచి వాళ్ళకి మంచి చేస్తాడు అంటారు కదా. దయగల వారి యొడల ఆయన దయ చూపించును, కఠినుల యొడల ఆయన వికటముగా ఉండును అని అంటారు కదా. మరి దేవుడు దయ చూపించడా? దయగల వారి పట్ల ఆయన దయ చూపించడా? మంచిగా బ్రతుకుతున్న వారి పట్ల ఆయన తన కనుదృష్టి ఉంచడా? నీతిని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్న మా బ్రతుకులలో ఎందుకు ఇన్ని ఇక్కట్లు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు? అసలు దేవుడు నా మీద తన కనుదృష్టి ఉంచుతాడా? నాపై తన యొక్క కరుణ కటాక్షాలు చూపుతాడా? దేనికోసమైతే ఎన్నాళ్ళు మేము బ్రతికామో, దేని ఆధారం చేసుకొని దేనికోసమైతే ప్రాకులాడామో, ఈరోజు ఆ నీతిని వెంటాడిన మా బ్రతుకులలో జరిగింది ఏమంటే నష్టం, జరిగింది ఏమంటే అపనిందలే, జరిగింది ఏమంటే మాకు కీడే జరిగాయి కానీ మేలు జరగలే. కనుక మా నీతి మమ్మల్ని రక్షిస్తుందా? మా బ్రతుకులో, మేము బ్రతుకుతున్న ఈ ఆత్మీయ బ్రతుకులలో మా నీతి మమ్మల్ని కాపాడుతుందా అన్న ప్రశ్న ఒకవేళ మనకు వస్తే, ఇందాక వాక్యపఠనం చదువుకున్నారు, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ మాట 2వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనం భక్తిహీనంగా బ్రతికి ఎంత సంపాదించినా, ఎంత ధనమున్నా ఆ ధనం వాడిని రక్షించజాలదు, కాపాడలేదు, వాడి అక్కరకు రాదు. అదే కదా, భక్తిహీనుల ద్రవ్యము వారికి లాభాన్ని చేకూర్చదు. భక్తిహీనంగా నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు భక్తిహీనంగా ఎంత నీ దగ్గర ఆస్తిపాస్తులున్నా నీకు లాభకరమైనది కాదట. నీతి మరణము నుండి రక్షించును. నీతి నిన్ను కాపాడుతుంది. నీతి నీ ప్రాణమును రక్షించేది.
ద్రవ్యము నిన్ను కాపాడదు, డబ్బు నిన్ను కాపాడదు, వెండి బంగారాలు నిన్ను కాపాడలేవట. నీతి మరణము నుండి కాపాడుతుందట. బాగా వినాలి. ఈరోజు చాలామంది అక్షరాలు పెదాలకు పరిమితం చేసుకొని దేవుని మాటలను పెడచెవిన పెట్టి నీతిని పక్కన పెట్టి బ్రతుకుతున్నారు. నీతిని ఆధారము చేసుకుని బ్రతకట్లే, నీతి కొరకు బ్రతకట్లే, నీతిగా ఉండాలి అనుకోవట్లే. బాగా వినాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అభయాస్తం, దేవుడిచ్చిన ఒక అభయం ఏంటంటే నీతిమంతుల పక్షాన, నీతిమంతుల కొరకు తనకున్న నీతి తనను రక్షిస్తుందట. అదే మాట చదువుకున్నారు సామెతల గ్రంథం 10:2 వచనంలో. ఇప్పుడు 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. వారిని కాపాడలేదు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం మనిషిని కాపాడదు. ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షిస్తుందట. నిజంగా ఈ మాట మీరు నమ్ముతారా అంటే ఖచ్చితంగా దేవుని మాటను నమ్మితేనండి దానివల్ల వచ్చి ఒక గొప్ప లాభం, అనుభూతి. ఖచ్చితంగా నీ నీతి నిన్ను రక్షిస్తుందట. నీ నీతి నిన్ను రక్షించును, నీతి నిన్ను రక్షించును. ద్రవ్యము అక్కరకు రాదు, ఆస్తి నిన్ను కాపాడచాలదు, నీతే నిన్ను కాపాడేది. కాదన్నా ఎంత నీతి బతికినా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత కరెక్ట్గా ఉన్నా, సత్ప్రవర్తన కలిగి ఉన్నా, ఎంతో చక్కగా బ్రతుకుతున్నా, మా ప్రవర్తనలో, మా చూపులో, మా బ్రతుకులో ఎంతో నిజాయితీగా బ్రతుకుతున్నా, మాకే ఎందుకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు? దేవుడు మా పట్ల ఎందుకు కరుణ చూపడు? దేవుడు మా నీతికి ఎందుకు న్యాయం చేయడు? ఆ పిల్లలు కొంచెం సర్దుకొని తల్లి, పాఠమంతా పిల్లల మీద వెళ్ళిపోద్ది. డిస్టర్బెన్స్. అరవకోకుండా చూడడం మీ బాధ్యత. పిల్లల్ని చర్చిలోకి వచ్చిన తర్వాత పిల్లలు అరవకూడదు. మీరు ఏమైనా చేయండి, చాక్లెట్ ఇవ్వండి, లేదంటే ఏదో ప్రయోగాలు చేయండి. అరవడం వల్ల చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉన్న క్లాస్ అంతా గందరగోళం అయిపోద్ది. నేను డిస్టర్బ్ అవుతాను, పక్కన్నోళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఈనేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు. నేను డిస్టర్బ్ అయ్యాననుకో మీరు డిస్టర్బ్ అవుతారు. పాఠం ఎక్కదు, కూర్చొని ప్రయోజనం, గంట ప్రయాస అంతా వేస్ట్. కనుక పిల్లలు అరుస్తున్నప్పుడు శ్రద్ధ చెప్పండి. బెదిరిరా మీరు పిల్లల్ని? కొంచెం బెదిరియండి అనండి, లేదంటే బయటికి తీసుకెళ్ళండి, కొద్దిసేపు సైలెంట్ ఉంచోబెట్టండి. ఆటలు ఆడడానికి వదలకండి. ఆటలు ఆడే టైం అంతా ఎంతవరకు అంటే మ్యాక్సిమము ప్రసంగం రావడానికి ఏమన్నా చేయని కనబడదు. పాటల్లో అరిచినా కనబడదు పిల్లలు. కానీ వాక్యం చెప్పేటప్పుడు అరిస్తే కొంచెం కష్టం. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ మాటలే, ఆ కేకలు వినబడతాయి. ఓకే, ఎనీవే పక్కన పెడదాం. మనిషి జీవితంలో నీతి కొరకు బాధపడుతున్నప్పుడు, నీతి కొరకు, నీతిని నమ్మి నీతి కొరకు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మా పట్ల ఎందుకన్నా దేవుడు తన వాత్సల్యాన్ని చూపడు? నా నిజాయితీ నిరూపించేది ఎప్పుడు? నా నిజాయితీని దేవుడు నిరూపించుకునేది ఎప్పుడు? లేదా నా నిజాయితీ నిరూపించబడేది ఎప్పుడు? నా నమ్మకత్వం, నా ప్రవర్తన ప్రజలకు తెలిసేది ఎప్పుడు? నా మంచి ఎప్పుడు తెలుస్తుంది? నేను కష్టాల పాలవుతున్నానే, నేను నిందల పాలవుతున్నానే, నేను ఇబ్బందుల పాలవుతున్నానే, మరణం నన్ను చుట్టుముట్టుతుందే, నా నీతి నన్ను రక్షించజాలదా? నా నీతి నన్ను కాపాడజాలదా? బైబిల్ అంటుంది నీతి నిన్ను మరణము నుండి రక్షించును. ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తా ఈరోజు మీకు. నిజంగా దేవుడి పట్ల నీకు భయము, భక్తి కనుక ఉంటే, నీ నీతిని నువ్వు పట్టుకొని ఆ నీతిని వెంటాడితే, నువ్వు పట్టుకున్న నీతిని విడవక దాని కొరకు కష్టమో నష్టమో భరిస్తే, ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మంచి మాట అన్నారు నీతి గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పడతారు. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక. దేని కొరకట? కడుపు కోసం ఆకలి కాదు,
కడుపు కోసం దాహం కాదు, నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు, సమాధానపరచబడతారు, ఓదార్చబడతారు. నీతి వారిని రక్షించును. అలా ఒక నీతిమంతుడు తను నమ్ముకున్న నీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న రోజులవి. దేవుడంటే అమితమైన ప్రేమ, సత్ప్రవర్తన కలిగినవాడు, తన బ్రతుకు దేవునికి అంకితం ఇచ్చినవాడు, దేవుని చేత మెచ్చుకొనబడినవాడు, చాలా మంచి మనసు ఉన్నవాడు, ఏ ఆధారం లేని తన జీవితంలో దేవుని ఆశ్రయ దుర్గంగా పెట్టుకున్న ఒక మంచి విశ్వాసి, ఒక మంచి భక్తుడు. 34వ కీర్తన గ్రంథం తీయండి, ఎవరో ఆయన తెలిసిపోద్ది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము. 34వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. దేవుని దృష్టట, యెహోవా దృష్టట నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉందట? ఖచ్చితంగా దేవుడిని పక్షాన ఉంటాడు, ఈరోజు కాకపోయినా రేపైనా. మనుషులందరూ ఒక పక్క ఉన్నా మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే మన వెనకాల ఎంతమంది ఉన్నా వేస్టేనండి. దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని ఎదిరించే వాళ్ళు ఉండరు, మనల్ని కాదనే వాళ్ళు ఉండరు, మనకు వ్యతిరేకమైన వాడంటూ ఎవడు ఉండడు. దేవుడు మన పక్షాన ఉండాలే కానీ, దేవుడు మన వెనకాల ఉండాలే కానీ ఖచ్చితంగా మనకు ఎదురయ్యే వాళ్ళు అంటూ ఉండరు. ఎప్పుడు మన జీవితం అనేది విఫలమవ్వదు, సఫలీకృతం అవుతుంది. నీతిమంతుల మీద ఉంటుందట తన దృష్టి. చూడండి, ఎవరి మీద ఉంటుందట? యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది. ఆయన చెవులు నీతిమంతులు గనక మొరిపెడితేనట, నీతిమంతులు గనక ప్రార్థిస్తేనట, నీతిమంతులు గనక తమ నీతి కొరకు వారు ప్రయాసపడుతున్న తమ బ్రతుకులలో దేవునికి మొరపెడితేనట, ఆ నీతికి ఎదురయ్యే సమస్యను బట్టి, ఆ నీతికి ఎదురయ్యే కష్టాలను బట్టి దేవునికి మొరపెడితేనట, యెహోవా ఏం చేస్తున్నట్టు చూడండి అక్కడ. ఆ నీతిమంతులు పెట్టే మొరలకు ఒగ్గి ఉన్నది. దేవుని చెవి ఎవరి మాట వింటది? ఎవరి మాటలు వినడానికి ఇష్టపడుతుంది? దేవుని చెవులు ఎవరి ప్రార్థనను ఆలకిస్తాయట? నీతిమంతుల ప్రార్థన. మనం ప్రార్థన చేయం అంతే, కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం, కానీ చెప్పుకుంటా తప్పులే, కానీ నీ కన్న తండ్రి నీ పక్షాన ఉంటాడు. నువ్వు నీతిగా ఉన్నంత వరకు, నీ సత్ప్రవర్తన బాగున్నంత వరకు, నీ ప్రవర్తన చాలా చక్కగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నంత కాలం, నువ్వు నీతిగా ఉన్నంత కాలం, దేవుని పట్ల విధేయత చూపినంత కాలం, నువ్వు ఏ తప్పిదము చేయకోకుండా యెహోవా యెడల నువ్వు నీతిగా బ్రతికినంత కాలం, భయం భక్తి బ్రతికినంత కాలం నువ్వు దేవునికి మొరపెట్టు, నీ ప్రార్థనే వింటాడు, ఆయన నీ మొర ఆలకిస్తాడు. మనుషులు ఒకవేళ విన్నా సహాయపడవచ్చు, సహాయపడకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. అదే అంటున్నాడు చూడండి. ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధిని వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నా ప్రార్థన ఆలకించడు, నా కష్టాన్ని పట్టించుకోడు, నా బాధలను పట్టించుకోడు. నేనేం చేయాలి? నా ప్రార్థనకు జవాబు లేదని కొంతమంది బాధపడుతుంటారు, నా ప్రార్థనకు సరైన సమాధానం దొరకలేదు. దేవుడు అంటాడు, నువ్వు నీతిమంతుడవైతే, నీతిమంతురాలవైతే నువ్వు మొరపెడితేనట యెహోవా ఆలకిస్తాడట, వింటాడట. వారి శ్రమలన్నింటిలో ఖచ్చితంగా దేవుడిని శ్రమలను చూస్తాడు. నీతి కొరకు నువ్వు శ్రమ పడుతుంటే, నీతి కొరకు నువ్వు కష్టాలు పడుతుంటే, నీతి కొరకు నీవు నలగగొట్టుకుంటుంటే దేవుడు ఖచ్చితంగా నీ శ్రమలన్నిటినీ, నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను
విడిపించును అని చూడండి అక్కడ కదా. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరికి ఆపదలు ఎక్కువ అంట? నీతిగా బతికే వాళ్ళకే కష్టాలు. అదేంటన్నా ఇంత నీతిగా బతుకుతున్నా మాకే ఇన్ని ఇక్కట్లు ఇబ్బందులు ఆపదలు అంటావు నువ్వు. నీకే నీతిమంతునికి కలుగు ఆపదలు చాలా ఎక్కువ. మంచిగా బతుకున్నంతకాలం మనకు కష్టాలే. సత్యం పలుకుతున్నంతకాలం మనల్ని ఆడిపోసుకునే వాళ్ళే ఉంటారు. మంచి ప్రకటించినంతకాలం మనల్ని తిట్టుకునే వాళ్ళే ఉంటారు. మనం మంచిగా బ్రతుకుతున్నంతకాలం మన గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటారు. మనం నీతిగా బతికినంతకాలం మన మీద లేనిపోని మాటలు మాట్లాడేవాళ్ళు, మనల్ని చిక్కులు పెట్టాలనుకునేవాళ్ళు, మనల్ని నిందించాలనుకునేవాళ్ళు, మనకు ఆపద కలుగు చేయాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదే అంటున్నాడు దేవుడు, ఎంత మంచి మాట అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాట. దావీదు గారు మాట్లాడుతున్నాడు ఏమని? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుడు కాపాడతాడు ఖచ్చితంగా. ఆ ఆపదలన్నింటిలో నుంచి రక్షిస్తాడు. ఎందుకు ఈ మాట దావీదు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా రాశాడంటే ఆయన కూడా ఒక నీతిమంతుడు కనుక ఆ నీతిమంతునికి ఎదురైన కష్టాలు, ఆపదలు, కోకొల్లలు, అనేక ఇబ్బందులు, అనేక ఆపదలు అనుభవించాడు దావీదు. నీతిమంతుడైన దావీదు ఎన్నో కష్టాలు, ఎన్నో ఆపదలు అనుభవించాడు. ఆపదల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు, నష్టాల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు. ఏ ఆధారం లేని ఆయన నిరాధారుడైపోయాడు, ఆధారాన్ని కోల్పోయాడు. దేవుడే తనకు ఆధారంగా చేసుకొని బతికాడు దావీదు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని. దావీదు అదేనండి గుండె ధైర్యం, దావీదుకున్న గుండె ధైర్యం. ఖచ్చితంగా నీతిమంతునికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు రక్షిస్తాడు, విడిపిస్తాడు. నిజంగా దావీదు జీవితాన్ని ఒక్కొక్క పేజీ, దావీదు జీవితంలో ఒక్కొక్క పేజీని తిరిగేస్తే ఎన్ని ఇక్కట్లు, ఎన్ని బాధలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. ఒకానొక రోజు సాక్షాత్తు తన కడుపున పుట్టినవాడే తనకు వ్యతిరేకమయ్యాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ముద్దుల కుమారుడే తనకు శత్రువు అయ్యాడు. దావీదుకి 100 మంది పనివాళ్ళు, దావీదు మంత్రులు ఉన్నారు, దావీదుకు ఎంతోమంది పనివారు ఉన్నారు. దావీదు సైన్యం, దావీదు యొక్క బలగం చాలా పెద్దది. దావీదు కొడుకులు చాలామంది ఉన్నారు. దావీదు సంతానం పెద్ద సంతానం, ఇది బిగ్ ఫ్యామిలీ, దావీదు ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఎన్నో నష్టాలు, ప్రారంభం నుంచి అడుగులు వేస్తున్న తన బ్రతుకులో ఎన్నో రోజులు కష్టాలు అనుభవించాడు దావీదు. నిజంగా పేరుకు రాజే కానీ తనదంతా కష్టాల కడలి. దావీదు బ్రతుకు మహారాజైన దావీదు కానీ ఎన్నో శ్రమలు అనుభవించాడు. నిజంగా చూడండి, సహాయము, ఆశ్రయము, నువ్వే నా రక్షణ కోట, నువ్వే నా ఆశ్రయ దుర్గము, ఈ పదాలన్నీ కీర్తనల గ్రంథంలోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దావీదు జీవితంలో అవే ఎక్కువ తనకు అవసరమైనవి. ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణకరమైన మాటలు కీర్తన గ్రంథంలోనే ఉంటాయి. ఆశ్రయాన్ని కోల్పోయిన వారికి, ఏ ఆశ్రయం లేని వారికి ఆశ్రయ దుర్గంగా దావీదు దేవుణ్ణి ముందు చూపించాడు. తనను ఎవరు అర్థం చేసుకోలేకపోయినా దేవుడు అర్థం చేసుకునేవాడు ఉన్నాడు. నా కోట ఆయనే, నా శృంగము ఆయనే అని ఎన్నో మాటలు దావీదు రాశాడు కీర్తనల గ్రంథాల్లో, తన కీర్తనలలో. అందుకే దావీదు జీవితంలో నిజంగా ఆయన బ్రతికిన రీతిలో, ఆయన నీతిగా బ్రతికిన బతుకులో భాగంగా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాడు దావీదు. ఒకానొక రోజు అది కన్న కొడుకే
కన్న తండ్రికి తిరుగుబాటుతనాన్ని, అదే కన్న కొడుకే కన్న తండ్రికి వ్యతిరేకమైన సమయాలు, కష్టకాలం, గడ్డుకాలం వచ్చింది. మహారాజైన దావీదు అంతఃపురాన్ని వదిలి అడవికి ప్రయాణమయ్యాడు. ఎలాగైనా నా తండ్రిని బ్రతకనివ్వకూడదని కన్న తండ్రిని చంపాలని అక్కసుతో, కక్షతో, క్రోధంతో అడవి పాలు చేశాడు కన్న కొడుకు అబ్షాలోము. కన్న కొడుకే కన్న తండ్రిని కష్టాల పాలు చేశాడు. కన్న కొడుకే కన్న తండ్రి మీద వ్యతిరేకంగా మారాడు. కన్న కొడుకే కన్న తండ్రిపై అత్యాయత్నాన్ని చేశాడు. తనను చంపాలనుకున్నాడు. కన్న తండ్రిని మట్టు పెట్టాలనుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఒకానొక రోజుది దావీదును తన కుమారుడైన అబ్షాలోము చంపాలని కుట్రలు పన్నుతున్న రోజులవి, దావీదుకు ఎదురైన ఆపదలవి, దావీదుకి ఎదురైన కష్టాలవి. కన్న కొడుకు చేతిలో బలైపోయే భయంకరమైన స్థితి అది. ఊరు నుంచి తరిమేశాడు, అంతఃపురాన్ని నుంచి తరిమేశాడు. కన్న కొడుకు అబ్షాలోము చేసినటువంటి దారుణ కాండ కన్న తండ్రి మీద. ఏం చేయాలో తెలియదు దావీదుకి. బోరున ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవండి, మీరు చాలాసార్లు విన్నారు. కాళ్ళకు చెప్పులు లేకోకుండా బోరున ఏడుస్తూ అడవి పాలయ్యాడు. కానీ వదలలే అబ్షాలోము. ఎలాగైనా తండ్రిని చంపాలి అని ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసాడు. ఆ ఎత్తులు పై ఎత్తులలో భాగంగా దావీదు కింద, దావీదుకి ఇందాకే దావీదు సైన్య పరివారం చాలా గొప్పదండి. ఒకసారి దినవృత్తాంతముల గ్రంథం తీయండి. దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 27వ అధ్యాయము. 27వ అధ్యాయం మీరు చదవండి. తర్వాత నిజంగా దావీదు పరివారం ఎంత గొప్పదో మీకు తెలిసిపోద్ది. ఓకే, ఇప్పుడు 32, 33 చదవండి. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకం గల ఆలోచనకర్త అయి ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యొహీయేలు రాజు కుమారుల యొద్ద నుండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హుషై రాజునకు తోడు అని చూడండి. ఇప్పుడు అక్కడ అహీతోపెలు అని కనబడుతుందా? అహీతోపెలు. ఈ అహీతోపెలు దావీదుకు మంత్రి. దావీదు మంత్రి ఎవరంటే అహీతోపెలు. గుర్తుపెట్టుకోండి, ఎవరు దావీదుకి మంత్రి? ఎవరు? అహీతోపెలు దావీదు మంత్రి. ఈ అహీతోపెలు ఎలాంటి వాడంటే, ఏదైనా సలహా ఇచ్చాడంటే దేవుడే ఇచ్చాడన్నంతగా నమ్మేవారు అహీతోపెలు యొక్క సలహాను, సూచనను, నిర్ణయాన్ని. అంత మంచి చెడులు ఆలోచించి చాలా చక్కగా నిర్ణయాలు చెప్పేవాడు, చాలా చక్కగా ఆలోచన చెప్పేవాడు. ఒక మాటలో చెప్పాలంటే అహీతోపెలు ఒక ఆలోచనకర్త, ఒక మంచి సలహాలు ఇచ్చేవాడు, ఒక సలహాదారుడు. అడ్వైజర్ అంటారు తెలుసు కదా, అడ్వైజ్ చేసేవాడిని. ఒక గైడ్ చెప్తారంటారు చూసారు, ఒక అడ్వైజర్, ఒక మంచి ఆలోచన చెప్పేవాడు, మంచి ఆలోచన చెప్పేవాడు. ఆ రోజుల్లో అహీతోపెలు ఆలోచన అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఒకసారి సమూయేలు 2వ గ్రంథం తీయండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచనైనట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుంటాడు. చూడండి, అహీతోపెలు క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఒక మంత్రి క్యారెక్టర్. దావీదు మంత్రి. అహీతోపెలు ఒకవేళ ఏదైనా ఆలోచన చెప్పాడంటే సాక్షాత్తు దేవునితో డిస్కషన్ చేసి మంచి చెడు ఆలోచించి నిర్ణయం చెప్పేవాడయా, ఆలోచన చెప్పేవాడయా అనేది ప్రసిద్ధి. ఎవరి విషయంలో? అహీతోపెలు విషయంలో.
అహీతోపేలు నిర్ణయం అంటే అది ఒక మంచి నిర్ణయం. అహీతోపేలు చెప్పాడంటే ఇంక జరుగుద్ది. అంత స్టాండర్డ్ ఆలోచన, అంత స్టాండర్డ్ ఆలోచన చెప్పేవాడట. ఎవరు మీరు ఫాలో అవుతున్నారు నన్ను? ఎవరు అతడు? మంత్రి. ఎవరు? అహీతోపేలు ఎట్లాంటి వాడంటే దేవునితో విచారించి ఆలోచన చేసి మన దగ్గరకు వచ్చి చెప్పేవాడు. అంత గొప్ప స్టాండర్డ్ ఆలోచన. ఎవరి ఆలోచన? అహీతోపేలు ఆలోచన. అట్లాంటి మంత్రి తన పక్షాన ఉన్నాడు, దావీదు పక్షాన. ఎప్పుడైతే కొడుకు తిరుగుబాటు అయ్యాడో, కొడుకు వ్యతిరేక అయ్యాడో, అబ్షాలోము అనగా దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రికి వ్యతిరేకమయ్యాడో, మంత్రి ఇప్పుడు దావీదుకు ఉండాల్సిన మంత్రి ఇప్పుడు అహీతోపేలుకు మంత్రి అయ్యాడు. మరి ఏం ఆశించాడు? ప్లేటు ఫిరాయించాడు. దావీదుకు మంత్రిగా ఉన్న అహీతోపేలు ఇప్పుడు ఎవరి పక్షాన మారాడంటే, ఇప్పుడు దావీదుకు వెన్నుపోటు పొడిచే విధంగా, దావీదుకు ద్రోహం తలపెట్టే విధంగా, దావీదుకు సపోర్ట్గా ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు వెంటనే అబ్షాలోము పక్షాన చేరాడు. అబ్షాలోముకు వత్తాసు పలికాడు. అబ్షాలోము ఆలోచనలకు ఈయన సపోర్ట్ చేశాడు. సందర్భం గుర్తుందా? కన్న కొడుకు కన్న తండ్రిని చంపుతున్న ఓ భయంకరమైన కష్టకాలం, దావీదు కష్టకాలం. తన పక్షాన ఉన్నవాళ్ళు తనకు శత్రువులైపోయిన కాలం. ఇన్నాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే తనకు వ్యతిరేకమైపోయినటువంటి పరిస్థితులు దావీదు పరిస్థితులు. శ్రమలలో, ఆపదలలో, కష్టాలలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి దావీదు పరిస్థితి. అట్లాంటి సమయాలలో ఆయన పక్షం ఉన్నవారు వ్యతిరేకమైపోతే ఈ అహీతోపేలు అబ్షాలోము చేరి దావీదునే మట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులలో జరిగిన ఒక సంఘర్షణ. ఏం జరిగిందంటే, ఈ అహీతోపేలు అనేవాడు దావీదు కదా మంత్రి, ఇప్పుడు అబ్షాలోము పక్షాన చేరిపోయాడు అనేది దావీదుకి తెలిసిపోయింది. అయ్యా, ఎన్నాళ్ళు మన పక్షంగా ఉన్నటువంటి నీ కింద మంత్రిగా ఉన్నవాడు నీకు వ్యతిరేకమయ్యాడు, ఇప్పుడు నీకు వ్యతిరేకమైన వాడితో చేతులు కలిపాడు, అవకాశవాదిగా మారిపోయాడు, అబ్షాలోముతో చేతులు కలిపాడు అనే సంగతి దావీదుకి తెలిసింది. చూడండి ఒకసారి 15వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకోకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, అయ్యా, ముందే దావీదు పాపం చెప్పులు లేకోకుండా కాలినడుకున కన్న కొడుకు తరుముతుంటే కడుపు తీపి, ఇన్నాళ్ళు కడుపు తీపుతో కన్న కొడుకును అల్లార ముద్దుగా పెంచుకున్న వాడే కన్న తండ్రి అన్న జాలి, కనికరం, కృతజ్ఞత లేకపోకుండా వ్యతిరేకమైపోతే ఆ బాధ దిగమింగుకొని ఏడ్చుకుంటూ ఆ ఒలీవ కొండెక్కుతున్నాడట దావీదు. అంతలో ఒకడొచ్చాడట, అయ్యా, ఈరోజు నీ కుమారుడు అబ్షాలోము తిరగబడడానికి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు కూడా భాగమయ్యాడు అనగానే వెంటనే దావీదు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. ఏం చేశాడు దావీదు? కుట్ర పన్నారు, నా మీద కుట్ర పన్నారు. అబ్షాలోము, అహీతోపేలు దావీదు మీద కుట్ర పన్నారు అనేది దావీదు చెవిన పడగానే దావీదు చేసింది ఫస్ట్ ఏం చేశాడు ఆయన? అయ్యా, వాళ్ళు చేస్తున్న ఆ కుట్ర, వాళ్ళు చేస్తున్న పన్నాగాలు, వారు చేస్తున్నటువంటి ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడట. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును, మర్చిపోద్దన్నమాట. ఎవరి మొర వింటాడట ఆయన? నీతిమంతుల మొరను వింటాడు. నీతి వారిని రక్షించును కదా.
ఇప్పుడు కుట్ర పన్నింది ఎవరు? దావీదు విషయంలో అహీతోపెలు, కన్న కొడుకు అబ్షాలోము. వీళ్ళిద్దరూ కుట్ర పన్ని ఎవరిని చంపాలని? దావీదును చంపాలని. దావీదు ఏం చేయలే, ఫస్ట్ దేవునికి మొరపెట్టాడు. చూడండి ఆ మాట. దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన ఉషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజునకు దర్శనం చేశాను. రాజు, నువ్వు నాతో కూడా వచ్చినట్ల నాకు భారంగా ఉండు, నువ్వు పట్టణంలోకి తిరిగిపోయి. నిజంగా దావీదుకి చాలామంది స్నేహితులు, అందులో ప్రాణ స్నేహితుడు జోనాతాను తర్వాత మరో స్నేహితుడు. ఇందాక చదువుకున్నాం, గుర్తుందా? దినవృత్తాంతముల గ్రంథంలో అహీతోపెలు ఎవరట? దావీదుకి మంత్రి. ఇంకొక ఆయన ఉషై దావీదునకు తోడు అన్న పదప్రయోగం చదివారు, గుర్తుందా? ఒక మంచి స్నేహితుడు అండి. దావీదు స్నేహితులలో జోనాతాను ప్రాణ స్నేహితుడైతే ఆయనకు అండగా, ఆయనకు తోడుగా నిలబడిన వాళ్ళల్లో ఉషై అనే ఆయన కూడా ఒకడు. చూడండి, దేవుడు ఎప్పుడైతే తన పిల్లలు ప్రార్థన చేశారో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాని ఆ తీయండి కప్పండి, సారి గొట్టుకుంటుంది. పాపా తీసేయమ్మా. ఆ బండరా ఏదో పెట్టి, హెల్మెట్ పెట్టు తమ్ముడు, చైర్ పెట్టలేకపోతే అడ్డంగా. వినాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ దేవుడు ఆ ఆపదలన్నిటిలో నుంచి వారిని రక్షిస్తాడు. అదే చదువుకున్నాం కదా కీర్తన గ్రంథంలో. ఈ నీతిమంతులట యెహోవాకు మొరపెడితేనట వారి మొర ఆలకించాడు. నిజంగా దావీదు ప్రార్థన చేశాడండి. ఎట్లాగైనా అహీతోపెలు అబ్షాలోము ఆలోచన, వారి కుట్రలు చెడగొట్టుము అని ప్రార్థన చేశాడట. నిజంగా ఇదే చెప్తాను నేను. మీరు కూడా మన నీతికి కష్టం ఎదురైనప్పుడు, మన నీతికి ఆపద ఎదురైనప్పుడు, మన నీతికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరు మనం చెప్పుకోదగ్గ పర్సన్? దేవుడే. ఆయనకు మొరపెట్టాలట. నిజంగా నీవు చేసిన ప్రార్థన వెంటాడు. వినడమే కాదు, వింటాడు ఖచ్చితంగా. నీ నీతే నిన్ను రక్షించును. ద్రవ్యం నిన్ను రక్షించజాలదు, ఆస్తి నిన్ను కాపాడజాలదు, నీ నీతి నిన్ను కాపాడదును అని చదువుకున్నాం, గుర్తుందో చూశారు? ఇప్పుడు దావీదు అదే చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. వెంటనే సహాయం వచ్చింది. తన స్నేహితుడు ఉషై వచ్చాడు. అయ్యా, నేను నీతో కూడా వస్తాను. వద్దు ఉషై, ఈ టైంలో నువ్వు నాతో కూడా రావద్దు, నువ్వు నాకు భారం అవ్వద్దు. నువ్వు వెళ్ళు, మళ్ళా అంతఃపురానికి వెళ్ళు, మళ్ళా యెరూషలేముకే వెళ్ళు, మళ్ళా అక్కడే ఉండు. ఏమేమి ప్లాన్ చేస్తారో ఈ అహీతోపెలు, ఈ అబ్షాలోము ఏమేమి కుట్రలు చేస్తారో నువ్వు సైలెంట్గా ఉండి నా పక్షమని చెప్పొద్దు, వారి పక్షమని చెప్పి వారి దగ్గరుండి వారి ఆలోచన పసిగట్టి నువ్వు నాకు సహాయంగా ఉండు, తోడుగా ఉండు అని రిటర్న్ పంపించాడు దావీదు ఉషైని. చదవండి అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం కదా. నువ్వు పట్టణంలోకి తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పినడలా నువ్వు నా పక్షపు వాడై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా ఉషై, ఏదైనా నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటే నువ్వు మళ్ళా అబ్షాలోముతో అన్నావు, మీ నాయనకి నేను ఇన్నాళ్ళు సేవ చేశాను, ఇన్నాళ్ళు మీ నాయనకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఇప్పుడు నీకు సేవ చేస్తానని అబ్షాలోముతో చెప్పు. వింటున్నారు కదా నా మాటలు? అబ్షాలోముతో చెప్పు. అబ్షాలోము నేను చేర్చుకుంటాడు. వీళ్ళిద్దరూ చేసే ఆలోచనను నువ్వు చెడగొట్టు అని ఎవరెవరికి చెప్తున్నారు? దావీదు ఎవరికి చెప్తున్నాడు? మరి ఎక్కట్లే మీకు హల్లెలూయా స్తుతిమని 4 పాటలు పాడించి ఎదిగిపించి గంతిపిస్తే అర్థమవుతుంది కదా మీకు. పేర్లు పనికి అహీతోపెలు, ఉషై, దావీదు, అబ్షాలోం. ఇక 4 క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. 4 వ్యక్తులు కనబడతారు. ఒకరేమో అహీతోపెలు, ఒకరేమో దావీదు, ఇంకొకరేమో
ఉషై, ఇంకొకరేమో అబ్షాలోము. అబ్షాలోము దావీదు కుమారుడు, అహీతోపెలు దావీదు మంత్రి, ఉషై దావీదు యొక్క స్నేహితుడు, తోడు కదా. ఇంకొకరు ఉషై, అహీతోపెలు, దావీదు, అబ్షాలోము. ఈ 4 క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది, సందర్భమే. రైట్. ఇప్పుడు దావీదు చెప్పినట్టుగానే ఉషై స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడట? అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అబ్షాలోము దగ్గర ఉన్నారు. 36వ వచనం చూడండి. రైట్. 37. దావీదు స్నేహితుడైన ఉషై పట్టణంకు వచ్చుచుండగా అబ్షాలోము యెరూషలేము చేరెను. వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. వీళ్ళు పావులు కదపడం స్టార్ట్ చేశారు. అబ్షాలోము, అహీతోపెలు. ఏం చేయాలంటే, నువ్వు ఫస్ట్ మీ నాయన పరువు తీయాలి, మీ నాయన యొక్క గౌరవాన్ని చెడగొట్టాలి, మీ నాయనికి మరింత కోపాన్ని రేకెత్తించాలి. నువ్వు ఒక పని చేయి. ఏం చేయమంటున్నాడు చూడండి. ఇప్పుడు 16వ అధ్యాయం. మొత్తానికి అబ్షాలోము దగ్గర ఉషై చేరిపోయాడు. 16వ వచనంలో అదే మనకు కనబడుతుంది. 16:16లో దావీదు స్నేహముగా ఉన్న అర్కీయుడైన ఉషయను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవగునుగాక అని పలకగా, అబ్షాలోము, నువ్వు స్నేహితునికి నువ్వు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితుని కొరకు నువ్వు వెళ్ళకపోతే ఏమైనా అతను అడగగా, ఉషై, యెహోవాయను నీ జనులను ఇశ్రాయేలులందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని వాడనగుదునని అతని యుద్ధని ఉందును అన్నాడు. వెంటనే అదంతా అయిపోయింది. ఇప్పుడు చూడండి 20వ వచనంలో. అబ్షాలోము, అహీతోపెలు మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నటకై ఆలోచన చేతము రమ్మనగా, అహీతోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యుద్ధకు నువ్వు పోయినడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలులందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరు అని చెప్పాను. కుట్రలు ఈ ఫ్యామిలీలో కూడా ఉంటాయి. మీరు పెద్దగా రాజ్యాల్లో కూడా ఊహించుకోవద్దు. ఏం జరిగిందట? ఏం సందర్భం అంటే ఇప్పుడు ఏం చేశారట? అబ్షాలోము రాజా, అహీతోపెలు చెప్తున్నాడు, అబ్షాలోము రాజా నువ్వు ఒకటి చెయ్యయ్యా, మీ నాయన ఎంత నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడో అంత ప్రేమ దెబ్బతీయాలి. నీవు మీ నాయనకి వ్యతిరేకమని జనాలందరికీ తెలియాలి. నువ్వు మీ నాయనకి ఎంత వ్యతిరేకమైన వాడో, మీ నాయన పట్ల నువ్వు ఎంత క్రూరంగా ఉన్నావో జనాలందరికీ తెలియాలి. కనుక నువ్వేం చేయాలి? నీ పక్షమున ఉన్న వాళ్ళందరూ ధైర్యం రావాలి. అంటే నువ్వేం చేయాలంటే, మీ నాయన పోయేటప్పుడు ఉపపత్నులు కొంతమందిని ఇక్కడే వదిలేశారు, తన భార్యలను, దావీదు ఉపపత్నులను వదిలేశాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడు. అప్పుడు మీ నాయనకి అసహ్యుడు అవుతావు. జనాలందరూ దావీదికి ఇంత పచ్చిగడ్డి మధ్యలో వేస్తే భగ్గుమనేతంత కక్షలు ఉన్నాయి అని అనుకుంటారు. నీ పక్షం ఉన్న వాళ్ళందరూ నీకు ధైర్యంగా సపోర్ట్ చేస్తారు, అందరూ నీ పక్షం అయిపోతారు. నువ్వు ఈ పని చేయని చెప్పాడు. అబ్షాలోము అది చేశాడు. తప్పుడు సలహా ఇచ్చాడు అహీతోపెలు, కుట్ర పన్ని. సరే, దావీదు ఉపపత్నులందరినీ కూడేసేసాడు. తప్పు అయిపోయింది. తప్పు చేశాడు అబ్షాలోము. ఒక్క అడుగు ముందుకేసి ఇంకొక ప్లాన్ వేశారు. రండి జనాలందరూ, ఒక మంచి ప్లాన్ వేసుకుందాం. దావీదుని ఎట్లా చంపాలా, ఎలా మట్టు పెట్టాలి, ఎలా చంపాలి దావీదుని, ఎలా ఈ లోకంలోంచి లేకోకుండా చేయాలి, రండి ఆలోచన చేద్దామని అహీతోపెలును పిలిపించాడు, ఉషైని పిలిపించాడు, జనులందరిని పిలిపించారు. చెప్పండి ఇప్పుడు అహీతోపెలు ఆలోచన ఏంటి, ఉషై ఆలోచన ఏంటి చెప్పండి అని ఒకరినొకరిని సలహాలు అడిగాడు. ఇప్పుడు ఈ అహీతోపెలు ఏం ఆలోచన చెప్పాడు చూడండి. 17వ అధ్యాయంలో రండి. 17వ అధ్యాయం 1వ వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతన్ని బెదిరించినడలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీ వెదుగు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడు. ఏం చెప్పాడు అహీతోపెలు? అయ్యా, మీ నాయన
బలహీనంగా అలసటగా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే అతని పక్షంగా ఉన్న జనులందరినీ బెదిరిస్తాను పారిపోయేటట్టు. ఒకటి, రాజును ఒక్కటే చంపుతా. రాజును చంపితే జనాలు నీ పక్షం అవుతారు, అంతే కదా. మరి రాజును చంపితే, లీడర్ని చంపితే జనాలందరూ ఎవరు పక్షం అవుతారు? నీ పక్షం అవుతారు. నీ పక్షాన జనాలను తిప్పేస్తాను, అందరూ నీతో సమాధాన పడదురు. కనుక నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకుందునని ఎవరు చెప్తున్నాడు? అహీతోపెలు చెప్తున్నాడు అబ్షాలోముకి. 12,000 మందిని తీసుకెళ్ళి దావీదును మట్టు పెట్టి జనాలందరినీ నీ పక్షం చేరుస్తా అన్నాడు. ఇది ఎవరి ఆలోచన? అహీతోపెలు ఆలోచన. ఇప్పుడు దావీదుకు తోడుగా ఉన్నటువంటి హుషై ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అండి, ఇప్పుడు సరే ఇది బాగుంది, పెద్దలందరికీ యుక్తంగా ఉందట. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడిన. అరే బలి చెప్పాడు అహీతోపెలు, ఇక దావీదును మట్టు పెట్టచ్చు, దావీదును చంపేయచ్చు, జనాలు మన పక్షం చేసుకోవచ్చు, 12,000 మందితో దావీదు మీద పడదామని జనాలందరూ జీజీలు కొట్టారు అహీతోపెలు ఆలోచనకి. దేవుడు ఎక్కడో ఒక తోడుని పెడతాడట. మీరు నమ్మరు కానీ, మీరు విశ్వసించరు కానీ, దేవుని మాట మీద నమ్మకం ఉండదు కానీ మనల్ని కాపాడడానికి ఏదో మూల నుంచి లేపుతాడు దేవుడు. ఏదో వ్యక్తిని, ఏదో సమయాన్ని, ఏదో సందర్భాన్ని, ఎవరినో ఒకరిని మన కోసం నిలబెడతాడు. హుషైని అక్కడ నిలబెట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ అబ్షాలోము ఇప్పుడు హుషైని అడుగుతున్నాడు చూడండి. అంతటా అర్కేయుడైన హుషై ఏమి చెప్పానో మనము వినున్నట్లు అతన్ని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయగా హుషై అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడగగా, అయ్యా అహీతోపెలు ఎట్లా అన్నాడు, మరి మీరేమంటారు హుషై, చెప్పండి ఏమంటారు మీరు, ఇది చేద్దామా వద్దా, ఇది ఆలోచన బాగుందా బాలేదా? అప్పుడు హుషై అంటాడు చూడండి, హుషై అబ్షాలోముతో ఇట్టనను, ఈసారి ఈ టైం మాత్రం ఆ అహీతోపెలు చెప్పిన ఆలోచన మాత్రం మంచిది కాదు. చూసారా, కాపాడుకోవడానికి నీతిమంతుడనే దావీదును చంపడానికి ఎలా పావులు కదిపాడో అబ్షాలోము అహీతోపెలు, అదే నీతిమంతుడైన దావీదును కాపాడుకోవడానికి దేవుడు ఎలా పావులు కదుపుతున్నాడు చూడండి. బాగా వినాలి మీరు. దేవుడు తన పక్షం ఉన్న వారిని ఎప్పుడు విడిచిపెట్టాడండి. ఇప్పుడు ఇందాక అబ్షాలోము ఆలోచన ఎట్లాంటి ఆలోచన చదువుకున్నాం? అబ్షాలోము సలహా ఇచ్చాడంటే సాక్షాత్తు దేవునితో డిస్కషన్ చేశాడన్నట్టుగా ఉండేది ఆలోచన. ఇప్పుడు ఆ ఆలోచనలన్నిటిని మార్పు చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈసారి మాత్రం అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి అతని పక్షమునున్నవారు మహాబలాఢ్యులు. అబ్షాలోము అహీతోపెలు ఏమనుకుంటున్నాడు, మీ నాయన వెనకాల ఉన్న వాళ్ళని అంత తక్కువ అంచనా వేస్తున్నాడా? 12,000 మంది కాదు, 20,000 మంది వెళ్ళినా మీ నాన్న వెంట్రుకను కూడా పేకలేరు. అంత గొప్ప బలాఢ్యుడు ఆయన పక్షంగా ఉన్నవాళ్ళు. మీ నాన్న ఎట్లా అంటాడు అనుకున్నావు? 12,000 మందితో పోతే దావీదు చచ్చిపోతాడా? దావీదు కనుక కత్తి పట్టాడా, పీకల్లా అదే తలకాయ మీద ఏమంటారు దాన్ని, బాడీలో మొండెం మీద తలకాయ లేకోకున్నట్లు ఎగిరిపోతాయి ప్రతి తలకాయ. అంత గొప్పోడు మీ నాన్న. చూడండి అంటున్నాడు ఇప్పుడు, నీ తండ్రి అతని పక్షముగానున్న వారందరూ మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. ఎట్లా అడవి బంటి పిల్లలను పోగొట్టుకుంటే ఎంత కసితో, ఎంత క్రోధంతో, ఎంత రౌద్రంతో, ఎంత ఉక్రోషంతో ఉంటుంది కదా. ఇప్పుడు దావీదు పక్షంగా ఉన్న వారందరూ అలానే ఉన్నారు. దొరికామా నమిలి పడేస్తారు మనల్ని. మహాబలాఢ్యులు, మీ నాయన తరపున్న వాళ్ళు, మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడును, అతడు జనులతో కూడా బస చేయుడు. మీ నాయన శానా తెలివైనడు. నువ్వు 12,000 మందిని వేసుకొని పోతే ఏమి, 30,000 మందిని వేసుకొని వెళ్తే ఏంటి చంపడానికి? మీ నాయన ఎత్తు వేసాడంటే, మీ నాయన ప్లాన్ చేశాడంటే అంతా కథ. మందిలో పండుకోడు ఆయన. యుద్ధం యొక్క నైపుణ్యత తెలిసినవాడు, యుద్ధంలో ప్రవీణుడు మీ నాన్న. అతడు ఒక గృహయందు మరి ఏదో స్థలమందు దాగి ఉండును. కాబట్టి నీవు వారిలో కొందరు
యుద్ధారంభమునందు కొలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు. నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనక సింహము గుండె వంటి గుండె గలవారు సైతం కొంతమందిని చంపేస్తే చాలు జనాలందరూ బింబెలెత్తిపోతారు. ఎందుకంటే మీ నాన్న గుండె ధైర్యం చాలా ధైర్యం. సింహాల గుండె ధైర్యం కంటే గుండె ధైర్యం మీ నాన్నది. జనాలు గజ 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 వణికిపోతారు. మీ నాన్న చేతిలో పడ్డారా అంతే కథ. చూడండి ఎలాంటి సలహా ఇస్తున్నాడు. ఎవరు? ఎవరైనా దావీదుకు తోడు, దావీదు స్నేహితుడు. చూడండి, సింహం గుండె గలవారు సైతం దిగులుందరు కాబట్టి నా ఆలోచన ఏమనగా అని స్టార్ట్ చేశాడు. నా ఆలోచన ఇది, మీరు మీ నాన్నని ఏం చేయలేరు. ఈయన ఆలోచన చెప్తున్నటువంటి నా ఆలోచన ఏమంటే, దాని నుండి బైర్షే వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణవులంత విస్తారముగా ఇశ్రాయేలులందరినీ నలు దిశల నుండి నీ యుద్ధకు సమకూర్చి నువ్వు స్వయముగా యుద్ధమునకు పోవలను. నీ జనాలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎంతమంది అయితే ఉన్నారో ఇశ్రాయేలు జనుల్లో వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి దిగాలి మీ నాన్నను చంపాలంటే అన్నాడు. సరే, ఇది భలే ఉంది, ఇది మంచిదని జనాలు అందరూ చూడండి ఏమంటున్నారు. అప్పుడు మనము అతడు కనబడిన స్థలంలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము, నేల మీద మంచు పడి రీతిగా మనం అతని మీదకి వచ్చినాడు. అతని పక్షవారిలో ఒకడును తప్పించుకున్న జాలడు. అతడు ఒక పట్టణంలో చొచ్చినట్లు ఆ ఇశ్రాయేలులందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి చిన్న రాయి అచ్చట కనబడకోకుండా దానిని నదిలోనికి లాగుదురు. అంత పెద్ద జనంతో మనం నువ్వే కనుక యుద్ధంలోకి వెళ్ళి మీ నాన్న చంపితే ఖచ్చితంగా చచ్చిపోతాడు అని ఈయన సలహా ఇచ్చాడు. అరే భలే భలే భలే, ఆ అహీతోపెల ఆలోచన కంటే ఈ హూషై ఆలోచన బాగుంది అని జనాలు ఈయనకి సపోర్ట్ చేశారట. మారుస్తాడు అంతే దేవుడు. నీ మూడుందా, నీకు దేవుడు టార్గెట్ పెట్టాడు, నిన్ను లేపేస్తాడు. ఇక్కడున్న అక్కడ చేస్తాడు, అక్కడున్న ఇక్కడ చేస్తాడు ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడు అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకున్నది. అరే భలే ఉంది, ఇదే బాగుంది, ఈ ఆలోచన బాగుందని హూషై ఆలోచనకి సపోర్ట్ చేశారు. వెళ్ళారు. యుద్ధరంగంలో భయంకరమైన యుద్ధరంగం. దావీదు అడవిలో ఉన్నాడు, అబ్షాలోము వేల మందిని వేసుకొని వెళ్ళాడు. కానీ ఆ యుద్ధంలో అబ్షాలోము కూలిపోయాడు, ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. ఫెయిల్ అయింది. అహీతోపెలు ఆలోచన, అబ్షాలోము కుట్రలు ఫెయిల్ అయ్యాయి. దావీదును చంపడానికి పన్నాగాలు, దావీదుడైన ఆ నీతిమంతునికి కలిగిన ఆపదలలో దేవుడు తన హస్తాన్ని చూపాడు, తన కృపను చూపాడు, తన అభయాన్ని దావీదు పక్షాన ఉంచాడు. అందుకే వారి కుట్రలను ఫెయిల్ చేశాడు, వారి పన్నాగాలను ఆయన పటాపంచలు చేశాడు. చూడండి, ఇప్పుడు 14 యుక్తమని చెప్పుకున్నది ఏలైనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింప గలలందులకై అహీతోపెలు చెప్పిన యుక్త గల ఆలోచనను వ్యర్థము చేయి నిశ్చయించి ఉండెను. యాక్చువల్లీ రియల్ పాయింట్ అంటే అదే, కానీ దేవుడు మార్చాడు. ఎందుకంటే దావీదుకి ఎదురు తిరిగిన వాడిని అబ్షాలోము మీదకి రావలసిన ఉగ్రత, వాళ్ళకి జరగాలి నష్టం, నా కుమారుడైన నీతిమంతునికి నష్టం జరగకూడదు, వాడు నా మీద భయము భక్తి కలిగి నీతిని అనుసరించిన వాడికి కలిగిన ఆపదలు అనేకములు కనుక వాడి ఆపద అన్నిటిలో నుంచి నేనున్నాను, వాడికి దావీదుకి నేనున్నా అని దేవుడు ముందుగానే ప్లాన్ చేసి, చూడండి ఎక్కడ ప్లాన్ స్టార్ట్ అయిందో అక్కడే ఒక వ్యక్తిని పెట్టాడు. ఎక్కడ దావీదును చంపడానికి పావులు కదిపారో ఆ ప్లేస్లోనే దావీదును రక్షించుకోవడానికి దేవుడు పావులు కదిపాడు. అది దేవుడి ప్లాన్, అది దేవుడి యొక్క ఆలోచన, అది దేవుడి యొక్క అభయం, దేవుడి యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం తన పిల్లల పట్ల. మనోడు ఆలోచన ఫెయిల్ అయింది కదా, శాతగాకునోడు ఏం చేస్తాడు మరి, నన్ను చెప్పిన ఆలోచన జరగలేదని పోయి చచ్చిపోయారు.
ఏం చేశాడు తెలుసా? తను చెప్పిన ఆలోచన జరగలేదని 23వ వచనంలో చూడండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయాను. ఏం చేశాడ? నేను చెప్పింది జరగలేదు. శాతగా కొనుడు చేసే పని అదే. మరి మీకు అర్థమైందో లేదో? దేవుడు ఒక మాట, సామెతల గ్రంథం 21:30, దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన అయినట నిలవదట. చూడండి 21వ అధ్యాయం సామెతల గ్రంథం 30 వచనం. దేవుని పిల్లలకు వ్యతిరేకమా? నీతికి వ్యతిరేకమా? అన్యాయానికి సపోర్టా? దేవుడు ఎట్లుకుంటాడు? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. అహీతోపేలు ఆలోచన నిలవలే. గుర్తుపెట్టుకోండి, దేవునికి, నీతికి, మంచికి, చెడుకి వ్యతిరేకంగా మారిపోయిన ఏ కుట్రలైనా ఏ కుతంత్రాలైనా ఖచ్చితంగా నిలవవు. ఇది నిజమండి. దావీదును దేవుడు కాపాడుకున్నాడండి. ఇది చాలదండి. నీతిమంతుల పక్షాన అదాక కీర్తన గ్రంథంలో చదివారు కదా, 34 చదువుకున్నారు కదండి. 34వ అధ్యాయము ఆ మాట చదువుకుందాం, ముగించుకుందాం, సమయం అయింది. చూడండి 34వ అధ్యాయమా 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను, ఆయన చెవులు ఆయన మొరలకు ఒగ్గి ఉన్నవి కదా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకులు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని రక్షించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నిజంగా దావీదు మొరపెట్టాడా? దావీదు మొరపెట్టాడు. అయ్యా, అహీతోపేలు ఆలోచన, అబ్షాలోము ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. దేవుడు అట్లే చెడగొట్టాడు. విన్నాడా దావీదు మాట? వింటాడు. ఎప్పుడు? నిజంగా దేవుని మీద నువ్వు ఆధారపడితే, నిజంగా నువ్వు నీతిని పై వస్త్రపు చెంగుగా ధరిస్తే, నిజంగా నువ్వు నీతిని ధరిస్తే, నువ్వు నీతిని వెంటాడితే, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుణ్ణి నేను ఆశ్రయంగా చేసుకుని బతికితే ఖచ్చితంగా దేవుడు నీ పక్షం ఉంటాడు. దానికి ఉదాహరణ దావీదు జీవితం. అందుకే మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు, మన నీతికి కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు కన్నతండ్రికి ప్రార్థన చేయండి. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. అప్పుడు అంటారు, ఆయన దగ్గరికి వెళ్తే తిమ్మిని బొమ్మని చేయగలడు, బొమ్మని తిమ్మిని చేయగలరు అంటారు. చూస్తారు? చేస్తాడు దేవుడు, మార్చేస్తాడు. నమ్మాలి, ఆ మాట నమ్మాలి, నిలబడాలి, నిరీక్షణతో ఉండాలి. ఖచ్చితంగా నీ నీతి నిన్ను కాపాడుతుంది, నీ నీతి నిన్ను రక్షిస్తుంది. ఇదొకటే కాదు, భూమి మీద ఈ బ్రతుకులోనే కాదు నీ నీతి నిన్ను రక్షించేది. చచ్చిన తర్వాత నిన్ను నరకం నుండి కాపాడేది కూడా నీతే. నరకానికి వెళ్ళకోకుండా నిన్ను పరలోకానికి రక్షించేది, దేవుని ఉగ్రత నీ మీద రాకోకుండా, దేవుని యొక్క ప్రళయ భయంకరమైనటువంటి ఆ ఉపద్రవం నీ మీదకి రాకోకుండా కాపాడేది కూడా నీతే. ఆ నీతిని ధరిస్తేనట, ఆ నీతిని మనం కాపాడుకుంటేనట ఖచ్చితంగా ఆ నీతి మనల్ని రక్షిస్తుంది. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి, ముగించుకునే ముందు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 9వ వచనం. 5:9. వెలుగు ఫలమేమనగా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం అంట. నీలో వెలుగు ఉందా, చీకటి ఉందా? వెలుగు దేవుని కొరకు బ్రతుకుతున్న వారిలో కనిపించాల్సింది వెలుగు. ఆ వెలుగులో బ్రతుకుతున్న వాళ్ళు, ఆ వెలుగు సంబంధులైన వారు, ఆ వెలుగు సమస్త విధములైన మంచితనం ఉంటుందట. ఆ వెలుగులో బ్రతుకుతున్నవారు నీతి ఉంటుందట, సమాధానం ఉంటుందట, వాటిలో కనబడతాట. వెలుగులో బ్రతుకుతున్నారు. చీకట్లో ఉన్నవారు, వెలుగులో ఉన్నవారంటే వెలుగులో బ్రతుకుతున్నవారు మనం క్రైస్తవులం. వెలుగులో బ్రతుకుతున్న వాళ్ళకి ఏముండాలి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం వెలుగులో ఉన్నాయి. ఆ వెలుగులో ఉన్న మనం వీటిని అనుసరిస్తే ఖచ్చితంగా నిన్ను కాపాడేది నీతి,
ఖచ్చితంగా నిన్ను కాపాడేది సత్యం, ఖచ్చితంగా నిన్ను కాపాడేది నీ మంచితనమే. భూమి మీద మంచి జరగకపోయినా పర్లే, కాపాడతాడు. అలానే కాపాడడానికి కాదు, అలానే కాపాడడానికి కాదు, కాపాడతాడు. నీ నీతి నిన్ను రక్షించదని కాదు, రక్షిస్తుంది. కానీ ఈ భూమి మీద రక్షించకపోయినా సరే పరలోకం నిన్ను తెచ్చిపెడుతుంది, నరక కోపం నుంచి నిన్ను తప్పిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ మాట 3:14. మొదటి పేతురు 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఎవరో బెదిరిస్తే భయపడకండి. ఎవరో అంటే మీరెందుకు భయపడతారు? ఎవరో అన్నారు, ఎవరంటే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన ఎడల మీరు ధన్యులు. వారి బెదిరింపునకు నన్ను అంటారన్న, ఇలా అన్నారన్న, అలా అన్నారు అంటే అననివ్వండి. నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడితే నువ్వు ధన్యుడవు నువ్వు. వారి బెదిరింపులకు భయపడకో, కలవరపడకో. అయ్యో అన్నారు, అయ్యో ఏం కాదు అంటే అనివ్వండి, మాట్లాడితే మాట్లాడనివ్వండి, బెదిరిస్తే బెదిరించనివ్వండి. కానీ నీ నీతిని విడవద్దు, నీ భక్తిని విడవద్దు. దావీదు అదే పట్టుకున్నాడు కనుక దావీదుని దేవుడు రక్షించుకున్నాడు. ఆపదలన్నిటిలో తనను కాపాడుకున్నాడు కనుక బెదరకూడదు, భయపడకూడదు, కలవరపడకూడదు. ఒకవేళ నీతి కొరకు కష్టం వచ్చిందా అనుభవించు. అప్పుడు నువ్వు ఎవరట? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ధన్యులకే కదా పరలోకం. దేవుని ధన్యత నీ మీద ఉంటుంది కనుక ఆలోచించు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, నీతి న్యాయాలకు నిలువెత్తు రూపమైన మా కన్న తండ్రి, మీరు నమ్మదగిన వారు కనుకనే మీ మీద నమ్మిక ఉంచాలి అన్నది నిజం. మీరు ఎన్నడూ చెయ్యి విడవని వారు. మా బ్రతుకులలో నీతిని కోల్పోయిన ప్రతిసారి మీరు ఇచ్చిన ఆదరణకరమైన మాటలు, మీరు చూపిన ప్రేమ, మీరు చూపుతున్న నాయన కరుణ కటాక్షాలు, మా నీతిని మేము కాపాడుకుంటే, మా నీతిని మేము నాయన రక్షణ కవచంలా ధరిస్తే మేము మా ప్రాణాలను కాపాడుకున్న వారము అని. ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మేము ధన్యులమే అని మీరు చెప్పిన మాట, మిమ్మల్ని కాపాడుతాను అన్న మీ అభయం, మీ యొక్క ధైర్యం మా పట్ల చూపుతున్నందుకు మీకు వందనాలు. మీరు మా పట్ల మేము నీతిగా బ్రతికినంత కాలం మీ కనుదృష్టి మా పట్ల ఉంటుంది అన్న మీరు ఇచ్చిన అభయాన్ని బట్టి మీ పాద పద్మములకు మా శిరస్సు వంచి ప్రణామములు తెలియజేస్తూ సంఘాన్ని, సంఘంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి దేవా. సంఘంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. మీ చల్లని చూపు సంఘం మీద ఉంచండి. మా బ్రతుకులలో నాయన ఎప్పుడు నీతిని వెంటాడే పిల్లలుగా ఉండినట్లు అట్టి కరుణ కటాక్షాలు, అట్టి వాక్యపు కాపుదల, వాక్యపు తోడు, సహాయ సహవాసం మా అందరి మీద ఉంచి నడిపించమని కోరుతూ క్రీస్తు ప్రభుల వారి పెరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.